రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎగువ మానేరు జలాశయం వద్ద వరదల్లో చిక్కున్న పశువుల కాపరులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో సురక్షితంగా రక్షించగలిగామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ల ద్వారా చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైన అనంతరం ఆయన బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి విపత్తుల్ని రాజకీయ కోణంతో చూడకూడదని, వాతావరణం అనుకూలించకపోయినా రక్షణ శాఖ మంత్రి సహాయంతో హెలికాప్టర్లను ఏర్పాటు చేసి రక్షించగలిగామని తెలిపారు. ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న ఎస్పీ, కలెక్టర్తో సహా అధికారులందరినీ బండి సంజయ్ అభినందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఈ కలెక్టర్ గారు, ఎస్పీ గారు వెంటనే 2 చేపలను ఇప్పుడే పంపించి వాళ్ళను మీరు బయటికి రావడం. ఇటు రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్, రాష్ట్ర ఇక్కడ విమర్శిస్తలేనండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సమన్వయం, సహకారం, ఇక్కడ స్థానిక నాయకులు ఆది శ్రీనివాస్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు కూడా వచ్చి ఇక్కడ ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు నేను ఒక వ్యక్తిని కాపాడాడు, పోయి వచ్చిండు, వాళ్ళకి ఫుడ్ పంపించిండు. తెలంగాణ తరఫున మా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం తరఫున వాళ్ళందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్. వాళ్ళ సేవ మర్చిపోలేము, ప్రాణాలు కాపాడిన వాళ్ళు. దాంతోపాటు చేని ఆఫీసర్ కూడా చాలా రెస్పాండ్ అయ్యి చాలా వెంటనే రెస్పాన్స్ ఇచ్చి వాళ్ళ పొద్దు నుంచి మొత్తం ఫోన్ చేసి వాళ్ళ కాపాడే ప్రదేశం అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్. మీడియా మిత్రులు కూడా ఈ ఇష్యూను ఇండియన్ నుంచి నిరంతరం మీరు జరుపుతున్నారు, మీరు కెమెరామెన్ జరుపుతున్నారు, రిపోర్ట్ జరుపుతున్నారు, మీరందరూ రోడ్లు తిరుగుతున్నారు. వాటి అందరూ కూడా కష్టపడి పనిచేశారు. ఈ రోజు కూడా మన రామచంద్రరావు గారు ఇప్పుడే టెలికాస్ట్ పెట్టి మాకు ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవ్వరు కూడా ఇంటలేరు, నాయకులు ఎవ్వరు కూడా ఇంటారు, అందరు రోడ్డుకి ఎక్కి సేవా కార్యక్రమం ఇస్తున్నారు. రామచంద్ర గారు పొద్దున టెలికాస్ట్ పెట్టించి అందరికి ఆదేశాలు ఇచ్చారు.